మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. సో ఏదేమైనా శని వక్ర దృష్టి కోసము, వక్ర దృష్టి వల్ల మరి మీకు ఏ విధమైనటువంటి మంచి చెడులు లభిస్తాయి అనేటువంటి విషయాలను మీకు చెప్పబోయేటువంటి ఈ వీడియోను మీరు శ్రద్ధగా వినండి, తెలుసుకోండి. అదేవిధంగా ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రంలో మీకు అద్భుతమైన విషయం నేను ఒకటి చెప్తున్నాను. ఉదయం బ్రాహ్మీ ముహూర్తం అని, ఉదయం 7 గంటలని, 8 గంటలని, లేదా 10, 12 ఇట్లా ఏ టైమింగ్ ప్రకారంగా మనం ఆ టైమింగ్ ప్రకారంగా టీ, లంచ్, డిన్నర్, టిఫిన్, ఆఫీస్కి వెళ్ళాలి, ఇలా మనం ఎట్లా అనుకొని ముందుకెళ్తున్నామో జాతకములో గ్రహాలకు సంబంధించి ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. అది ఏ సమయానికి ఏ భావము రన్ అవుతే ఆ భావానికి సంబంధించినటువంటి దశ అంతర్దశలలో మనకు ఆ రిజల్టే ఉంటుంది. జాతక చక్రంలో ఎలాంటి సమయము అనేటువంటిది నడుస్తూ ఉన్నది అనేటువంటి విషయం కోసం నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అవుతున్న వాళ్ళు ఉన్నారు. నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడకముందు, మాట్లాడిన తర్వాత అనేటువంటిది మీకే తెలుసు. ఆల్ ద బెస్ట్. సింహరాశి ప్రేక్షకులకు నాకు అత్యంత అవినాభావ సంబంధం. గడిచిన మీరు నా యొక్క అంటే లైక్ బంధువులతో సమానంగా చెప్తున్నాను నేను. సింహరాశి అంటే ఈ గడిచిన 2 నెలల్లో జూన్ 18వ తారీఖు నుండి ఈ రోజు వరకు సింహరాశికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ సుమారుగా నేను ఆల్మోస్ట్ నాకు వచ్చినటువంటి 100% కాల్స్లో 35% మంది మొత్తం సింహరాశి వారే ఉన్నారు. ఈ సింహరాశి వారు వీరికి ఏమిటంటే ఆధిపత్యం చెలాయించాలనేటువంటిది కానీ, కొంత ప్రేమ గుణం అధికంగా ఉంటుంది. ఆధిపత్యం చెలాయించాలని, లైక్ నా మాటే సాగాలి అని, నువ్వెంత అంటే నువ్వెంత అని అనేటువంటి పరిస్థితి. ఒకటంటే వాళ్ళు 2 అంటారు, కానీ చాలా మంచి వాళ్ళు. వాళ్ళతో మనం ప్రేమగా దగ్గరికి వెళ్ళి మాట్లాడినా, వాళ్ళని ముట్టుకొని ప్రేమగా మాట్లాడినా ఇట్టే కరిగిపోతారు, మంచు పర్వతం. సో మరి 2025 జనవరి, ఫిబ్రవరి నుండి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఫేస్ చేశారు, ఫేస్ చేస్తున్నారు కూడా. అది ఉద్యోగం, వ్యాపారం, మీ కింద పనిచేసేటువంటి వారు నిలకడగా ఉండకపోవడం, అదేవిధంగా కొంత ఎంజియోగ్రామ్ రిలేటెడ్ దాకా వెళ్ళడం, ఏమైనా హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు పెట్టుకోవడం, చెస్ట్లో పెయిన్ రావడం, పంటికి సంబంధించిన ఇబ్బందులు, గొంతుకు సంబంధించిన ఇబ్బందులు ఈ గడిచిన 3-4 నెలల్లో, ఇలా ఎన్నెన్నో ఇబ్బందులు. తీర్థయాత్రలకు వెళ్ళాలి అని వెళ్ళలేకపోవడాలు, లేదా వెళ్ళి రావడాలు కొందరు. సో ఇలా ఎన్నో అసలు చాలా అంటే చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. వివాహంలో కానీ ఆ మనీ అయితే కొందరికైతే సుమారుగా వారి స్తోమతకు 3 లక్షలు, 10 లక్షలు, ఇట్లా 2 కోట్లు, 8 కోట్లు కూడా ఆగిపోయినటువంటి వారు నా దగ్గరికి వచ్చారు. అసలు స్తంభించిపోయింది మొత్తం. ఎంత అంటే ఇట్లా ఒక వెలుగు దాన్ని ఏమంటారు, ఒక చిచ్చుబుడ్డి ఎంత అద్భుతంగా ప్రకాశిస్తుందో, అది ప్రకాశించిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయిపోయింది మీ పరిస్థితి. సో తప్పకుండా నేను చెప్పేది ఒకటే విషయం, మీ ముందు ఉన్నటువంటిదే సమాధానం. నేనే ఆ సమాధానం. ఎందుకు చెప్తున్నాను అంటే, నాతో మాట్లాడండి లేదా నన్ను కలవండి. దగ్గరగా ఉన్నవారు కలవండి, దూరంగా ఉన్నవారు ఫోన్లో మాట్లాడండి, ఎలాగైనా మంచిదే. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను మీకు అద్భుతం సృష్టిస్తాను నేను చెప్పట్లేదు, మరొకటి కాదు. మీరు ఎప్పుడైతే నాతో మాట్లాడతారో ఆ క్షణం నుండి, మొన్నొకరు బెంగళూరు నుండి అసలు నాకు బ్రతకాలనేటువంటి ఆశ కూడా లేదు అని చెప్పి నాతో మాట్లాడండి. చాలా ఇట్స్ సీరియస్, ప్రామిస్ చెప్తున్నా. తనతో నేను మాట్లాడిన తర్వాత ఒక మెసేజ్ పెట్టిండు తను.
ఆ మెసేజ్ చూస్తే నాకు చాలా అంటే చాలా సంతోషము ఏర్పడినటువంటి దాఖలాలు ఉన్నవి. సో ఎందుకు తను ఒకటే చెప్పాడు, గురువు గారు మీరు అంటూ ఉంటారు మిమ్మల్ని కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిదని. మహాదేవ నమస్తే గురువు గారు, మీతో మాట్లాడిన తర్వాత కొద్దిగా ధైర్యం వచ్చింది, ధన్యవాదాలు అని మెసేజ్ పెట్టండి. ఇది ఎంతో అద్భుతం. మరొకరు నమస్కారం గురూజీ, 41 రోజులు మీరు చెప్పినట్లు జపం పూర్తి చేశాను. వారం రోజుల క్రితం నా పాత ఉద్యోగం మళ్ళీ తిరిగి వచ్చింది, ధన్యవాదాలు గురూజీ అని. వీరు కలిసి 2 నెలలు కూడా కాలేదు నన్ను. కనుక నేను చెప్పే విషయం ఏమిటి అంటే, మీరు కంగారు పడిపోకండి తప్పకుండా. సో శనేశ్వరుని యొక్క వక్ర దృష్టి మీకు 7వ భావంపై ఉండడం ద్వారా మీ భార్యకు అనారోగ్య సమస్యలు రావచ్చును, మీ దగ్గరలో ఉండేటువంటి ఫ్రెండ్ ఎవరైనా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవచ్చును. అది గ్రామం కావచ్చును, పట్టణం కావచ్చును, లేదా ప్రదేశం కావచ్చును, ఈ లోకమే కావచ్చును, చెప్పలేం. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా స్థాన చలనము, ప్రదేశ మార్పులు ఇలాంటివి ఉండేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నవి. సో దుఃఖముగా ఉండేటువంటి పరిస్థితి, కొంతమేర చిన్న చిన్నగా విపరీతమైనటువంటి ఏదో తెలియని భయాందోళన, ఏదో ఒక వ్యాధి పీడ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళండి. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకునే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.